హలో ఫ్రెండ్స్. మామూలుగా టెంపుల్స్‌లో పెట్టే ప్రసాదం ఎవ్వరు ఇష్టపడని వాళ్ళంటూనే ఉండరు. అలాంటి ప్రసాదం మనం ఇంట్లోనే ఈజీగా సేమ్ టేస్ట్‌తో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజైతే చూపించబోతున్నాననమాట. ఇది పప్పొంగల్ అనేది తమిళనాడు చాలా మంచి ఫేమస్ రెసిపీ. సో, సేమ్ అలాంటి టేస్ట్‌లోనే మనం ఇప్పుడైతే తయారు చేసుకుందాం. దీనికి మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి, ఆవాలు, జీలకర్ర అండ్ కొన్ని మిరియాలు అయితే వేసుకోవాలి. దీనికి పర్ఫెక్ట్ టేస్ట్ యాడ్ చేయడానికి కొంచెం ఇంగువనైతే మనం యాడ్ చేసుకోవాలి. ఇంగువనైతే మనం ఇలాగ స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ నూనెలోనో, నెయ్యిలోనో అది వేగి మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని, మనం కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు ఇంకా నీళ్ళతో కలిపి అయితే వేసేసుకోవాలి. మనము ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నప్పుడు 8 గ్లాసెస్ వాటర్ అయితే ఎయ్యాలండి. అంటే డబల్ డబల్ ఎయ్యాలనమాట. అప్పుడే మనకి ఈ పప్పొంగల్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. సో, నేనైతే ఇలాగా వాటర్ అంతా వేసేసిన తర్వాత లాస్ట్‌లో ఉప్పైతే యాడ్ చేస్తున్నాను. ఇలాగా మనం కరెక్ట్‌గా ఉప్పైతే చూసుకొని, అది ఒక పొంగొచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత గాని పెట్టేసి విజిల్స్ రానిచ్చినట్టయితే విజిల్ తొందరగా వస్తుంది. అలాగే మనకి ఇదైతే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారైతే ట్రై చేయండి. మన వీడియోస్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. సో, మీరెవరన్నా ఇవి ట్రై చేసుంటే మీకు కూడా బాగొచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. మనకైతే ఇలాగ ఒక పొంగైతే వచ్చేసింది. తర్వాత మనం మూత అయితే పెట్టేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకైతే ఉడికించాలి. అంటే మనకి పొంగలి ఎంత మెత్తగా ఉడికితే మనకు అంత టేస్ట్ అనేది బాగా తెలుస్తుందనమాట. ఇలాగా మనం హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టి మనం ఉడికించినట్లయితే అది కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా పొంగలైతే రెడీ అవుతుంది. 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనము మూత అయితే తీసేసి ఇలాగా చిన్నగా అయితే కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు కానీ ఒక 4, 5 టేబుల్ స్పూన్ల నెయ్యి గాని యాడ్ చేసామంటే మన పొంగల్ అనేది కమ్మగా అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి టెంపుల్స్‌లో ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందనమాట. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసేసి నాకైతే కామెంట్ చేసేయండి. ఈ పొంగలిని మనం పల్లి చట్నీ లేకపోతే ఊరగాయతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో, మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.